నేటి నుంచి అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు ఆయన. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 8 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అరకిలోయ నియోజకవర్గం డుమ్రిగూడ మండలం చాపరాయికి 11 గంటలకు చేరుకుంటారు. దీనికి అవతల వైపున సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు జనసేనాని. అక్కడి నుంచి డుమ్రిగూడకు చేరుకుంటారు. అల్లూరి జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. తర్వాత అరకులోయ వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్ లో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు అరకులోయ మండలం సుంకర్మెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకొని అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పవన్ విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకొని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్షిస్తారు. ఈ రోజు నుంచి కూడా అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో పర్యటన కూడా ప్రారంభమవుతుంది. 8 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో అరకు మండలం పెదపాడుకి అయితే చేరుకుంటారు. పెదపాడు దగ్గర ఏర్పాటు చేసినటువంటి గిరిజనులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలను స్వయంగా తెలుసుకొని అనంతరం కూడా అదే ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అడవి తల్లి పల్లెబాట కార్యక్రమానికి అయితే రోడ్ల అభివృద్ధి కోసం నిర్దేశించినటువంటి అడవి తల్లి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా అక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి అరకు చేరుకుంటారు. అరకు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ ఏదైతే అరకులో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి 18,000 మంది విద్యార్థులతో భారీగా 108 సూర్య నమస్కారాలు యోగాసనాల కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అనంతరం కూడా రాత్రికి అరకులోనే బస చేసి రేపు ఉదయం సుంకరమెట్ట దగ్గర ఏర్పాటు చేసినటువంటి వుడెన్ పార్కుకి చేరుకొని అక్కడ దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం అరకు నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకి చేరుకొని మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కూడా జూలోనే అధికారులతో ఎకో టూరిజంపై చర్చించి పర్యావరణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం సాయంత్రం అయితే పోర్ట్ గెస్ట్ హౌస్ చేరుకొని రాత్రి ఇక్కడే బస చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ బయలుదేరి విశాఖపట్నం చేరుకోబోతున్న నేపథ్యంలోనే విశాఖపట్నం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే గతంలో కూడా విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. అక్కడ రోడ్లకు సంబంధించి కూడా పూర్తిగా శంకుస్థాపనలు చేయడం, ఏదైతే గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రజల ఇబ్బందులు తెలుసుకొని గిరిశిఖర గ్రామాల్లో రోడ్లు కూడా లేని మార్గాల్లో రోడ్లు నిర్మాణం చేసి వాళ్ళని డోలీలు మోతలు లేకుండా అనారోగ్యాలతో మరణాలు లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఈరోజు 2వ విడతగా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన పల్లెబాట పేరుతో అయితే ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకంలో భాగంగా ఈ పల్లెబాట అయితే చేపడుతున్నారు. ఈ పల్లెబాట కార్యక్రమంలో ఈరోజు పూర్తి స్థాయిలో గిరిజన గ్రామాలకు అవసరమైనటువంటి రోడ్లకు సంబంధించి కూడా ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో గిరిజనులు ఎవరో కూడా అనారోగ్యాలతో మృతి చెందకూడదు, రోడ్లు కనెక్టివిటీ లేవు అనే విమర్శలు రాకూడదు, గిరిజనులు ఎప్పుడు కూడా కాపాడుకోవాలనే ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందు నుంచి వెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత తన ఆలోచనల్ని ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్ళడం, అదేవిధంగా ముఖ్యమంత్రి అనుమతితో నిధులు కూడా కేటాయించుకొని రోడ్ల అభివృద్ధికి సంబంధించి కూడా శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పెదపాడు దగ్గర ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఈరోజు గిరిజనులను ఉద్దేశించి అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యం, విద్య, ఆరోగ్యంతో పాటు గిరిజన గ్రామాలకు రోడ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో
ఒక ముద్ర వేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా కార్యక్రమాలను ముమ్మరం చేస్తూ పల్లెబాట అయితే అడవి తల్లి పల్లెబాట కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఈరోజు రేపు కూడా అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తికి సంబంధించి అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మరోవైపు ఉప ముఖ్యమంత్రి హోదాలో అల్లూరు సీతారామరాజు అడవి ప్రాంతంలో మొదటిసారిగా పర్యటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి భారీ స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేసి భారీగా కూడా కార్యకర్తలు తరలించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. మరోవైపు స్వయంగా గిరిజనులతో పవన్ కళ్యాణ్ మాట్లాడే నేపథ్యంలోనే వాళ్ళ సమస్యలను నేరుగా వినాలని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుంది. గతంలో ఎన్నికల ముందు కూడా పలు సందర్భాల్లో గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. అప్పుడు కూడా చాలా వరకు సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ నేపథ్యంలోనే ఆ హామీలను నిజం చేస్తూ కూడా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటించడం జరుగుతుంది. గత 2 నెలల క్రితం, సుమారు 2 నెలల క్రితం విజయనగరం జిల్లాలోని సాలూరు మండలంలో కూడా పర్యటించి స్వయంగా కాలినడకన గిరిజన గ్రామాలకు చేరుకొని అక్కడ గిరిజనులు కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు స్వయంగా తెలుసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, గిరిజన గ్రామాలకు చేరుకోలేని ప్రాంతాలు ఉన్నాయో అట్లన్నింటినీ కూడా సందర్శించి స్వయంగా కాలినడకను కూడా ఈరోజు ఆ ప్రాంతాలకు చేరుకోబోతున్నారు. అనంతరం కూడా అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.